హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో కొండ చర్యలు విరిగిపడటంతో 5 అంతస్తుల భవనం కూలిపోయింది. ఘండాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదనంగా సమీపంలోని ధామి కళాశాల భవనంలోని ఒక భాగం ప్రమాదంలో దెబ్బతింది. భవనం కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Ja. Go! పక్కనే ఉన్న లా కాలేజ్ భవనాన్ని వారం రోజుల క్రితమే ఖాళీ చేయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పొడి వాతావరణమే ఉంది. అడపాదడపా మంచు కురుస్తుంది తప్ప వర్షాలు లేవు. హిల్ స్టేట్లో కొండ చర్యలు విరిగిపడుతుండటంతో భవనాలు కూలిపోతున్నాయి. Ja. Go! హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో కొండ చర్యలు విరిగిపడటంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా నేలమట్టమైంది. ఆ విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడున్న వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం అన్నది తప్పింది. అయితే ప్రస్తుతం సిమ్లాలో పొడి వాతావరణమే మనకు కనిపిస్తోంది. దీంతో ఈ పెద్ద పెద్ద భవనాలు అంటే కొండ చర్యలు విరిగిపడటంతో దాని ప్రభావంతో ఇలా భవనాలు కూడా కుప్పకూలిపోతున్నాయి. మరోవైపు పక్కనే ఉన్న లా కాలేజీలో కూడా కొంత భాగం అక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. అక్కడ కొంత భాగం కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అయితే ముందస్తుగానే అక్కడున్న విద్యార్థులందరినీ వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం అన్నది లేదని మనం చెప్పుకోవాలి. 5 అంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడున్న వాళ్ళంతా వాళ్ళ కెమెరాలలో ఆ విజువల్స్ ను బంధించారు. మన 10 టీవీ స్క్రీన్ పైన ప్రస్తుతం చూడొచ్చు. 5 అంతస్తుల భవనం ఘండాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. అయితే ఆ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ అందులో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే దాని సమీపంలోని ధామి కళాశాల భవనంలోని ఒక భాగం ఈ ప్రమాదంలో దెబ్బతింది. Ja. Go! Ja. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో కొండ చర్యలు విరిగిపడటంతో 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఘండాలి గ్రామ పంచాయతీ పరిధిలోని 5 అంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ బిల్డింగ్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఎవరు ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. అలాగే ఎవరూ కూడా గాయపడలేదు. ముందస్తుగానే ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. అయితే ప్రస్తుతం ఆ బిల్డింగ్ ఖాళీగా ఉండటంతో ఆ పెను ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవాలి. మరోవైపు అక్కడ పొడి వాతావరణం ఉంది. పూర్తిగా మంచు అంతా కూడా అక్కడ లేకుండా పొడి వాతావరణం ఉండటంతో అక్కడున్న నేల కూడా రెండుగా చీలిపోయి కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రోడ్డు పైన కూడా రెండుగా చీలిపోయి అక్కడ రోడ్డు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 5 అంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో దీని పక్కనే ఉన్న మరో లా కాలేజ్ భవనంలో కూడా స్వల్పంగా ఆ కాలేజ్ భవనం దెబ్బతింది. అక్కడ కూడా పగుళ్లు వచ్చాయి. కొంతమేర ఆ కాలేజ్ భవనం కూడా కొంతమేర దెబ్బతిందని మనకు చెప్తూ ఉన్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా నేలమట్టం అయిపోయింది. ఆ దృశ్యాలన్నీ కూడా అక్కడున్న వారు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Ja. Go!